నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతటి మహోత్తరమైన వ్యక్తిని మనం స్మరించుకోవడం చాలా ఆనందం అండి. ఈరోజు ప్రతి చోట దళితుల ఆశాజ్యోతి అంటారు, కానీ అన్ని వర్గాలకి ఆయన మార్గదర్శకం అండి. అందుకే ఈరోజు అంతా ఒక చెప్పాలంటే ప్రతి ఎన్ని కులాలు ఉన్నా డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ అంటే ఒక మంచి, ఆయన పేరు చెప్తేనే ఒక ఇమేజ్, ఒక బ్రాండ్ లాగా ఉందండి. ఆయన జీవిత చరిత్ర ఒకసారి చూసుకుంటే, ఆయన చిన్నప్పుడు ఆయన చదువుకునే రోజుల్లో, ఆయన చిన్ననాటి రోజుల్లో అంటరానితనం బాగా ఉండేదండి. అంటే ఈ రోజుల్లో కూడా ఉందండి, కానీ అప్పుడు ఇంకా బాగా ఉండేది. చిన్నప్పుడు ఎంత వివక్ష ఎదుర్కొన్నారంటే ఈయన అంబేద్కర్ గారు చదువుకునే రోజుల్లో స్కూల్కి వెళ్తే ఈయన్ని ఒక మూలన కూర్చోబెట్టి, లేకపోతే బయట కూర్చోబెట్టి, ఒక గోను బస్తాలో కూర్చోబెట్టి చదివించేవాళ్ళండి. అలాగే ఎక్కడైనా ఇప్పుడు సాధారణంగా మనం నీళ్ళ కోసం ఎక్కడైనా వెళ్తే గ్లాసులు ఇవ్వడం, బాటిల్ ఇవ్వడం ఏదో ఒకటి చేస్తారండి. కానీ ఆయనకి దూరంగా నిలబడి వాటర్ ఇలా పోస్తే ఆయన దోశలో పెట్టుకుని తాగేవాళ్ళండి. అలాంటి చాలా అవమానాలు ఎదుర్కొన్నారండి. అలాగే ఒక చెరువులో వీళ్ళు దళితులు అక్కడికి వెళ్ళి అగ్రకులాలకు సంబంధించిన చెరువు అయితే ఇది మా చెరువు అని చెప్పి, అంటే అంతటి వివక్ష ఉండేదండి. తాగితే వాళ్ళకి పనిష్మెంట్ లాగా ఒక ఇది, ఆ రూట్లో వివక్ష అంత రోజు ఉండేదండి. ఆ రోజుల్లో వివక్ష అనేది, దాన్ని రూపుమాపడానికి ఆయన ఈ బరోడా యువరాజు గారి సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయం కొలంబియా వెళ్ళి ఎంఏ పూర్తి చేసి అక్కడ నుంచి వచ్చి చాలా దీనికోసం ఆయన ఎదుర్కొన్న అంటరానితనం, వివక్ష గురించి మనం ముందు తరాలకి ఒక మార్గసూచి కింద ఈ విధంగా ఉండకూడదు అని చెప్పి రాజ్యాంగం రచించారండి. ఆయన ఎంతటి ఇదంటే, ఆయనకి సంఘ సంస్కర్త, న్యాయవాది, ఆర్థికవేత్త, అలాగే ఆయన న్యాయశాఖ మంత్రిగా కూడా, భారతదేశం తొలి న్యాయశాఖ మంత్రికి కూడా పనిచేశారండి. ఆయనకి చాలా బిరుదులు ఉన్నాయండి, భారతరత్న. అలాంటిది ఈ రోజుల్లో మనం ఆయన స్మరించుకుంటున్నాం కానీ ఇప్పుడు అంటరానితనం ఆ రోజు ఉండేదండి. ఈ రోజుల్లో కూడా దురదృష్టం కొద్దీ అలాగా అంటరానితనం అలాగా మనం మొత్తం రూపుమాపలేకపోయామండి. ఆయన ఏ ఆశయంతో అయితే మనం రచించాడు రాజ్యాంగం అనేది, కానీ అది పూర్తిగా అమలు అవ్వట్లేదండి. అలాగే ఆయన చిన్నప్పుడు ఎంత విద్యని చదువుకోవడానికి ఎంత వివక్ష ఎదుర్కొన్నారో మనం చూస్తున్నామండి, చెప్పుకున్నాం. కానీ ఈ రోజుల్లో మనకు అన్ని అవకాశాలు ఉన్నా కానీ, ఈ చదువుకోవడానికి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ ఉన్నా కానీ, ఈ రోజుల్లో యువత అనేది చెడుదారులు పట్టేసి, అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు చిన్నప్పుడు ఆయన ఎదుర్కొన్నారు కాబట్టి ఆయనకి ఆ మైండ్లో అది ఉండిపోయిందండి. ఈ రోజుల్లో అందరికీ మనకి తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది, అలాగే ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుంది. అయినా కానీ మన యువత అనేది పెడదారి పడేస్తుందండి. కేవలం అంబేద్కర్ గారి ఆశయాల్ని స్మరించుకొని ఈరోజు చెప్పుకోవడం కాదండి జయంతి రోజు. ఆయన దేనికోసమైతే రచించాడో ఈ రాజ్యాంగం అనేది, ఆయన ఆశయాలను మనం ఆచరణలో పెట్టాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాం. నమస్కారం.